హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. బ్యాంక్ పీఓ క్లర్క్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు యూ హ్యావ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. నిన్ననే కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది. యూ కెన్ స్టిల్ జాయిన్ దిస్ కోర్స్. ఎస్బీఐ పీఓ నోటిఫికేషన్ వస్తుంది, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ అండ్ క్లర్క్ వస్తాయి, ఐబీపీఎస్ క్లర్క్ అండ్ పీఓ నోటిఫికేషన్, అంటే 5 నోటిఫికేషన్స్ మినిమం ఉన్నాయి. అండ్ ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఇంకా జరగలేదు, ప్రిలిమ్స్ ఇంకా రిజల్ట్స్ రాలేదు. సో దేర్ ఆర్ సో మెనీ ఎగ్జామ్స్ which you can aspire for as far as bank exams are concerned. So use this opportunity, take your preparation to CAT level, then crack it this year. నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు తెలుసు బ్యాంక్ ప్యాటర్న్ మారిపోతుంది. అంటే కంబైన్ టెస్ట్ పెడుతున్నారు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. అంటే సివిల్స్ తప్పించి మిగిలిన వాటిని చాలా వరకు కంబైన్ చేసే ప్లాన్లో ఉన్నారు. సో కాబట్టి ఈ పాత ప్యాటర్న్లో ఎగ్జామ్స్ ప్రాబబ్లీ దిస్ ఈజ్ ద లాస్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ నుంచి మొత్తం సిలబస్ మారచ్చు కూడా, ఎందుకంటే సిలబస్ సేమ్ ఉన్నా సరే మళ్ళీ జనరల్ స్టడీస్ యాడ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి, ఎందుకంటే అన్ని ఎగ్జామ్స్ని కలుపుతున్నారు కాబట్టి. ఇండియన్ పాలిటీ ఫర్ యూపీఎస్సీ నిన్ననే స్టార్ట్ అయింది. సో ఒక క్లాస్ అయింది, ఇంట్రొడక్షన్ క్లాస్ ఆల్రెడీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. వాచ్ ఇట్, ఎలా ఉందో చూడండి. మీకు నచ్చినట్టయితే యూ కెన్ గివ్ ఇట్ ఏ షాట్, రైట్. అదే స్టైల్లో డీటెయిల్డ్గా నెమ్మదిగా అర్థమయ్యేలాగా, బిగినర్కి కూడా అర్థమయ్యేలాగా చెప్తాను. అండ్ అట్ ద సేమ్ టైం దేర్ వోంట్ బి ఎనీ డైల్యూషన్ ఆఫ్ కాన్సెప్ట్ని డైల్యూట్ చేసి అర్థం అవ్వాలి కదా అని చెప్పి ఉన్నదాన్ని తగ్గించేసి చెప్పడం అనేది జరగదు. ప్రతి ఒక్క టాపిక్ని డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది. బట్ ఐ విల్ టేక్ సమ్ అడిషనల్ టైం విత్ లాట్ ఆఫ్ లైవ్ ఎగ్జాంపుల్స్, నెమ్మదిగా చెప్తాను. సో వాచ్ ద వీడియో కంప్లీట్లీ, యూ విల్ గెట్ ఎ సెన్స్ ఆఫ్ హౌ ఇట్ ఈస్ స్టార్ట్, దెన్ టేక్ ఎ డెసిషన్ అకార్డింగ్లీ. ఇండియన్ ఎకానమీ ఫర్ యూపీఎస్సీ సెకండ్ బ్యాచ్ స్టార్ట్స్ టుడే. సో ఈరోజు నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్తో స్టార్ట్ చేస్తాను. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఫస్ట్ బ్యాచ్లో మిస్ అయిన వాళ్ళు సెకండ్ బ్యాచ్లో యూజ్ చేసుకోండి. జాయిన్ దిస్ కోర్స్. అగైన్ మళ్ళీ చెప్తున్నా, దీస్ ఆర్ వెరీ ఎర్లీ స్టేజెస్. ఈ స్టేజెస్లో కాబట్టి యూ ఆర్ గెటింగ్ ఇట్ అట్ 5,000 రూపీస్. అండ్ నెక్స్ట్ బ్యాచ్ నుండి ఇట్ విల్ బీ 8,000 రూపీస్. ఫీజు కూడా ఎక్కువ అవుతుంది అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్ కూడా పెరుగుతారు. సో స్టార్టింగ్ స్టేజ్లో తక్కువ మంది ఉన్నారు. ఐఎమ్ గివింగ్ ఇండివిజువల్ అటెన్షన్ టు ఆల్మోస్ట్ ఎవ్రీ స్టూడెంట్. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ గెట్ ఇన్ టు దిస్ బ్యాచ్. That's about the batches, right? So look at this, building trust on India-Pakistan ties. టైస్ అంటే అర్థం ఏంటి? సంబంధాలు, రిలేషన్స్ అని అర్థం అన్నమాట. ఇండియా పాకిస్తాన్ సంబంధాలకు సంబంధించి ట్రస్ట్ని ఎలా బిల్డ్ చేసుకుంటాం అనే విషయం మీద ఎడిటోరియల్ ఉంది. ఇండియా నీడ్స్ టు రీఎంగేజ్ విత్ పాకిస్తాన్ అండ్ ఎండ్ సీజ్ ఫైర్ వైలేషన్స్ along the border. India needs to re-engage with పాకిస్తాన్తో మళ్ళీ రీఎంగేజ్ అవ్వాలి అండ్ ఎండ్ ద సీజ్ ఫైర్ వైలేషన్స్ అలాంగ్ ది బార్డర్. సీజ్ ఫైర్ అంటే అర్థం ఏంటి? కాల్పుల విరమణ. సీజ్ అంటే స్టాప్, ఫైర్ అంటే ఫైరింగ్, కాల్పులు. వాటిని ఆపాలి. జనరల్గా సీజ్ ఫైర్ అనేది ఒక అగ్రిమెంట్ బిట్వీన్ 2 బార్డర్ కంట్రీస్. బార్డర్లో ఇష్యూస్ ఉన్న కంట్రీస్ అగ్రిమెంట్ చేసుకుంటాయి. స్వచ్ఛందంగా మీ వైపు నుంచి మీరు చేయొద్దు, మా వైపు నుండి మేము చేయొద్దు అని చెప్పి అనుకొని ఆగిపోతారు. కానీ దాన్ని వైలేట్ చేస్తున్నారు. వైలేషన్ అంటే ఉల్లంఘన, రైట్. సో పాకిస్తాన్ వైపు నుంచి ఉల్లంఘన జరుగుతుంది. దాన్ని ఆపాలంటే పాకిస్తాన్తో మళ్ళీ డైలాగ్లోకి వెళ్ళాలి, డిస్కస్ చేయాలి వాళ్ళతో అని చెప్పి అంటున్నారు. ద షెల్లింగ్ అండ్ రిటాలియేషన్స్. షెల్లింగ్ అంటే మీకు మామూలు గన్ ఫైరింగ్ కాకుండా కొంచెం చూడండి, పెద్ద పెద్ద మనకి చూపిస్తారు కదా, పెద్ద పెద్ద మోటార్ గన్స్ అంటారు, పెద్ద పెద్దవి ఉంటాయి. దట్టు చాలా పెద్ద పెద్ద షెల్స్ వస్తాయి వాటి నుంచి. అంటే ఒక పర్టికులర్ ఏరియాని మొత్తం అది బాంబ్ చేసేలాగా ఉంటుంది. పెద్ద పెద్దవి అనమాట. మామూలు సింగిల్ బుల్లెట్స్ కాకుండా పెద్ద బుల్లెట్స్ ఉంటాయి. వాటి ద్వారా చేసేదాన్ని షెల్లింగ్ అంటారు. అండ్ రిటాలియేషన్ అంటే వాళ్ళు చేస్తే మనం తిరిగి చేయడం, తిప్పి కొట్టడం. రిటాలియేషన్ అంటే అర్థం ఏంటి? తిప్పి కొట్టడం. మనల్ని ఒకడు కొట్టాడు అనుకోండి, తిరిగి మీరు కొట్టారనుకోండి, ఒకటి చెంపదెబ్బ కొట్టాడు, తిరిగి కొట్టావు, దట్ మీన్స్ యూ హ్యావ్ రిటాలియేటెడ్. మనల్ని ఒకటి గట్టిగా తిట్టాడు, మనం తిరిగి తిట్టాం, దట్ ఈజ్ రిటాలియేషన్ అంటే అర్థమైందా? సో ఒకదానికి మళ్ళీ తిరిగి రివర్స్ అవ్వడం అనమాట, తిప్పి కొట్టడం అంటాం. అలాంగ్ ద లైన్ ఆఫ్ కంట్రోల్ విత్ పాకిస్తాన్ ఆర్ ఎ మ్యాటర్ ఆఫ్ కాన్స్టర్నేషన్ బికాజ్ ఇట్ హ్యాస్ బీన్ అలౌడ్ టు గో ఆన్ సో లాంగ్ యాజ్ టు బికమ్ అన్ ఎవ్రీడే అకరెన్స్. కాన్స్టర్నేషన్ అంటే అర్థం ఏంటి? ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డిస్మే, షాక్, యాంగ్జైటీ, ఫియర్. ఓకే, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరేమో ఎగ్జామ్కి మీ ఫైనల్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఫైనల్ ఎగ్జామ్స్. మీరేమో కొంచెం ఆ రోజు లేట్ అయిపోయారు, తొందర అయిపోయింది, లేవడం లేట్ అయింది అనుకోండి. గబగబా రెడీ అయ్యి ఎగ్జామ్ హాల్కి చేరారు. ఒక్కసారి బ్యాగ్ చెక్ చేసుకుంటే హాల్ టికెట్ లేదు. ఎలా ఉంటుంది మనకి?
టెన్షన్ వచ్చేస్తుంది, భయం వేసేస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, ఫియర్ వస్తుంది, రైట్? సో దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఈజ్ కాన్స్టర్నేషన్. అంటే ఒక రకమైన నెగిటివ్ అమేజ్మెంట్, పాజిటివ్ కాదు, భయంతో కూడిన యాంగ్జైటీ అనమాట, రైట్? ఆర్ అ మ్యాటర్ ఆఫ్ కాన్స్టర్నేషన్ బికాజ్ ఇట్ హ్యాస్ బీన్ అలౌడ్ టు గో ఆన్ సో లాంగ్ యాజ్ టు బికమ్ అన్ ఎవ్రీడే అకరెన్స్. ఒక యాంగ్జైటీ మనలో భయాన్ని, యాంగ్జైటీని క్రియేట్ చేసేలాగా తయారైపోయింది. ఎందుకంటే అది రోజు జరిగిపోతుంది. జనరల్గా ఇలాంటివి ఒకసారి జరిగితే చాలా స్ట్రాంగ్ రియాక్షన్ ఉండాలి, కానీ అది కొంచెం దాన్ని వదిలేయడం వల్ల ఇంకా రోజు కామన్ అయిపోయింది. పాకిస్తాన్ సైడ్ నుంచి ఆల్మోస్ట్ డైలీ వాళ్ళు షెల్స్ ఫైర్ చేస్తున్నారు అటువైపు నుంచి. ద అన్ఫార్చునేట్ డెత్ ఆఫ్ సిపాయ్ లుంగబాయ్ అబాన్లీ అండ్ ద ఎయిర్ లిఫ్టింగ్ ఆఫ్ 2 other soldiers, Lykotian Singhan and Sepoy Tangsoy Kwianinger, to the command hospital in Udhampur because of injuries due to shelling in Poonch sector, the latest grim reminders of this phenomenon. Grim ante gloomy, sad అని అర్థం. రిమైండర్ అంటే సంథింగ్ దట్ రిమైండ్స్ అస్, అంటే మనకు గుర్తు చేసేది. దేని గుర్తు చేస్తుంది? దిస్ ఫినామినన్. విచ్ ఫినామినన్? డైలీ ఫైరింగ్ జరుగుతుంది అనే ఫినామినన్ని గుర్తు చేసేది ఈ ఇన్సిడెంట్. ఏ ఇన్సిడెంట్? అన్ఫార్చునేట్ డెత్ ఆఫ్ సిపాయ్ లుంగబాయ్ అబాన్లీ. ఆయన చనిపోయారు. సో ఆయన దురదృష్టవశాత్తు చనిపోవడం అనేది ఒక ఇన్సిడెంట్. మరియు ఇంకొక 2 సోల్జర్స్ ఇంజూర్ అయ్యారు ఈ షెల్లింగ్ వల్ల, ఈ ఫైరింగ్ వల్ల పూంచ్ సెక్టర్లో. వాళ్ళని కూడా ఎయిర్ లిఫ్ట్ చేసి, అంటే హెలికాప్టర్లో తీసుకెళ్ళి ఉధంపూర్ కమాండ్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అండ్ దిస్ ఈజ్ అన్ ఇన్సిడెంట్ విచ్ రిమైండ్స్ అస్ ది సిచ్యువేషన్ దేర్. అక్కడ పరిస్థితి ఎలా ఉందని మళ్ళీ గుర్తు చేస్తుంది. సిపాయ్ అబాన్లీ ఈజ్ ది 3rd soldier టు సకమ్ టు షెల్లింగ్ ఇన్ ద ఏరియా. సకమ్ అంటే లొంగిపోవడం అంటే సబ్మిట్. ఇఫ్ యూ సకమ్ టు ఎన్ ఇంజూరీ అంటే నువ్వు చనిపోయావు. ఇఫ్ యూ ఒక ఇంజూరీకి మనం సకమ్ అయ్యామంటే అర్థం ఏంటి? ఆ ఇంజూరీకి మనం లొంగిపోయామంటే చనిపోయామని అర్థం. ఇఫ్ యూ సకమ్ టు COVID-19 దట్ మీన్స్ యూ డై ఆఫ్ దట్ ఇంజూరీ, ఆఫ్ దట్ డిసీజ్. ఇఫ్ యూ సకమ్ టు వార్, ఇంజూరీ ఆర్ డిసీజ్ అంటే చనిపోవడం అని అర్థం. టు డై. మామూలుగా సకమ్ అంటే సబ్మిట్ అని అర్థం. సబ్మిట్ అంటే అర్థం ఏంటి? లొంగిపోవడం. ఈల్డ్, ఇవన్నీ సినోనిమ్స్. YIELD, ఈల్డ్ అన్నా, సబ్మిట్ అన్నా, సకమ్ అన్న అర్థం ఏంటి? సరెండర్ అనే మీనింగ్ వస్తుంది. కానీ ఇక్కడ ఇఫ్ యూ సకమ్ టు ఎన్ ఇంజూరీ, ఇఫ్ యూ సకమ్ టు ఎ డిసీజ్, ఇట్ మీన్స్ యూ డై. అది అర్థం. 3rd soldier టు సకమ్ టు షెల్లింగ్ ఇన్ దిస్ ఏరియా. ఆ షెల్లింగ్కి సకమ్ అంటే ఆ షెల్లింగ్ వల్ల చనిపోయారు అని అర్థం అక్కడ. ఆల్ ఆఫ్ మే ద పీర్పంజల్ రేంజ్ విచ్ ఫ్రంట్స్ ది కాశ్మీర్ వ్యాలీ హ్యాస్ సీన్ మోర్టార్ అండ్ స్మాల్ ఆర్మ్స్ ఫైరింగ్. మొత్తం మే అంతా కూడా పీర్పంజల్ ఆ శ్రేణిలో, పర్వత శ్రేణిలో విపరీతమైన ఫైరింగ్, మోర్టార్ ఫైరింగ్ అండ్ స్మాల్ ఆర్మ్స్ ఫైరింగ్. ఈ షెల్స్ని ఫైర్ చేసే వాటిని మోర్టార్స్ అంటారు. మనకి చూస్తూ ఉంటాం సినిమాల్లో గట్రా. ఈ ఫైరింగ్ అనేది చూస్తూనే ఉన్నాం. ఆన్ సాటర్డే స్ప్లింటర్ ఇంజురీస్ ఫ్రమ్ షెల్లింగ్ ఇన్ హాజీపీర్ ఇన్ ఉరీ క్లెయిమ్ ద లైఫ్ ఆఫ్ అఖ్తర్ బేగం, ఏ సివిలియన్. అంటే ఇప్పుడు మన సివిలియన్ లైఫ్ కూడా పోయింది. అంటే అక్కడున్న ఆర్మీ వాళ్ళు కాకుండా ఒక నార్మల్ ప్రజల ప్రాణం కూడా, ఒక ఆవిడ ప్రాణం కూడా అక్కడ పోయింది నిన్న స్ప్లింటర్ ఇంజరీ వల్ల. స్ప్లింటర్ ఇంజరీ అంటే అర్థం ఏంటి? ఏదన్నా ఒక ఫారెన్ బాడీ మన బాడీలోకి వెళ్ళింది అనుకోండి, అంటే ఒక ఫారెన్ అంటే వేరే వస్తువు అని, ఒక చిన్న సూది గుచ్చేసుకుంది అనుకోండి మనకి, దెన్ ఇట్స్ స్ప్లింటర్ ఇంజరీ. మనం ఒక చిన్న కర్ర పొల్ల కానీ ఏదన్నా మన స్కిన్లోకి దూరిపోతే వి కాల్ ఇట్ స్ప్లింటర్ ఇంజరీ. సంథింగ్ దట్ గెట్స్ పియర్స్డ్ ఇన్ అవర్ బాడీ, అలా వెళ్తే దాన్ని స్ప్లింటర్ ఇంజరీస్ అంటారు. సో అలాంటి ఇంజురీ వల్ల ఈవిడ చనిపోయింది. దిస్ హ్యాస్ బీన్ ఎ వరీయింగ్ ట్రెండ్. This has been a worrying trend as when the shells reach deeper, they fall in residential areas in villages such as Churunda and Silikote. అర్థమవుతుందా? మీకు ఆర్మీ వాళ్ళ సెక్టర్ వరకు అయితే పర్లేదు, దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. కానీ ఇంకా లోపలికి వచ్చేస్తే రెసిడెన్షియల్ ఏరియాస్లో పడుతున్నాయి, ఇలాంటి విలేజెస్లో పడుతున్నాయి. ఇట్స్ ఎ వరీయింగ్ ట్రెండ్. అది కొంచెం రిస్కీ. This additional disruption to life in the aftermath of the dilution of Article 370 last August and the COVID-19 lockdown is something that should be addressed with urgency. This additional disruption to life. Disruption అంటే తెలుసు కదా, నార్మల్గా వెళ్ళేదాన్ని కొంచెం డిస్రప్ట్ అవ్వడం, ఆ ఫ్లోని కట్ చేయడం అనమాట. ఈ లైఫ్ని డిస్రప్ట్ అవ్వడం అనేది ఏదైతే ఉందో, ఇన్ ద ఆఫ్టర్మ్యాత్ అంటే అర్థం ఏంటి? నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్. ఆఫ్టర్ మ్యాథ్ అని ఎలా చెప్తారంటే నెగిటివ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ అన్ అన్ప్లెజెంట్ ఈవెంట్.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద మనకి న్యాచురల్ కలామిటీ, ఒక తుఫాన్ వచ్చింది, కోవిడ్-19 వచ్చింది. ఇన్ ద ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ కోవిడ్-19 అంటాం. కోవిడ్-19 వల్ల మనకి ఇట్స్ అన్ అన్ప్లెజెంట్, ఇట్స్ నాట్ ఏ పాజిటివ్ ఈవెంట్, రైట్? ఇట్స్ అన్ అన్ప్లెజెంట్ ఈవెంట్. దానివల్ల ఏం జరిగింది? ప్రజల లైఫ్ డిస్రప్ట్ అయింది, లాక్డౌన్ విధించారు, ఎకానమికల్గా అందరూ చితికిపోయారు, ఆరోగ్యం పరంగా చితికిపోయారు, ఫైనాన్షియల్గా చితికిపోయారు. ఉన్న డబ్బులన్నీ ఇప్పుడు వ్యాధి వచ్చిన వాళ్ళందరూ కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఆర్థికంగా చితికిపోతున్నారు, ఆరోగ్యం పోతుంది. దీస్ ఆర్ ఆల్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్. అలాంటి వాటిని మనం ఏమంటాం? ద ఆఫ్టర్ మ్యాథ్ అంటాం. ఆఫ్టర్ మ్యాథ్ అంటే ద నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఆర్ ఫాలోఅవుట్ ఆఫ్ అన్ అన్ప్లెజెంట్ ఈవెంట్. ఫాలోఅవుట్ అన్న అంతే అర్థం. ఏదన్నా ఒక అన్ప్లెజెంట్ ఈవెంట్ జరిగిన తర్వాత జరిగే వాటిని ఆఫ్టర్ మ్యాథ్ అంటాం. ఇన్ ద ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ ద డైల్యూషన్ ఆఫ్ ఆర్టికల్ 370, ఇవన్నీ జరగడానికి కారణం అసలు పాకిస్తాన్కి కోపం ఎందుకు వచ్చింది, ఎందుకు ఇలాంటి కవ్వింపు చర్యలు తీసుకుంటున్నారు? బికాజ్ ఇండియా డైల్యూటెడ్ ఆర్టికల్ 370. ఆర్టికల్ 370 డైల్యూషన్ జరిగింది లాస్ట్ ఇయర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్కి యూనియన్ టెరిటరీస్గా మార్చేయడం జరిగింది కాబట్టి సో వాటికి స్వతంత్ర ప్రతిపత్తి ఉండేది ఇంతకుముందు, దాన్ని కట్ చేశారు. సో అది పాకిస్తాన్కి కోపం తెప్పించింది. తర్వాత కంప్లీట్గా ఇండియాలో మిగిలిన స్టేట్స్ ఎలాగో జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా అలాగే అయిపోయి వాటికి ఉన్న స్పెషల్ రైట్స్ అన్నీ కూడా కట్ చేయడం జరిగింది. సో దానివల్ల వీళ్ళు ఇలాంటి కవ్వింపు చర్యలకి చేరుతున్నారు. ప్లస్ ఇప్పుడు కోవిడ్-19 కూడా జరుగుతుంది. ఈ రెండింటి నెగిటివ్ ఈవెంట్స్ మధ్యలో ప్రజలు నలిగిపోతున్నారు, రైట్? దీనివల్ల ఏమవుతుంది? లైఫ్ అనేది డిస్టర్బ్ అవుతుంది అక్కడ. ఈ సంథింగ్ దట్ షుడ్ బి అడ్రస్డ్ విత్ అర్జెన్సీ. అందుకే గవర్నమెంట్ దీన్ని వెంటనే అర్జెంటుగా దాన్ని అడ్రస్ చేయాలి, రిజాల్వ్ చేయాలి, ఇష్యూని సార్ట్అవుట్ చేయాలి. షెల్లింగ్ షుడ్ నాట్ బి అలౌడ్ టు బి రెగ్యులర్ అక్కరెన్స్. ఈ షెల్లింగ్ అనేది రెగ్యులర్ అక్కరెన్స్ లాగా అయ్యే అవకాశం, ఛాన్స్ మనం ఇవ్వకూడదు. అంటే మనం ఊరుకుంటే ఇంకా ప్రతిరోజు వాళ్ళు అదే పని చేస్తున్నారు, దే ఆర్ ఫైరింగ్ అనమాట. అంటే స్పెసిఫిక్గా ఒకరిని టార్గెట్ చేసని కాదు. ఆ షెల్లింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే కెలుకుతున్నావు, ఇంకేం లేదు, మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ఇక్కడ ఉన్నాం అన్నట్టుగా ఫైరింగ్ చేస్తున్నారు అటువైపు నుంచి. సీజ్ ఫైర్ విత్ పాకిస్తాన్ అలాంగ్ ద లైన్ ఆఫ్ కంట్రోల్ ఈజ్ ఆబ్వియస్లీ నాట్ వర్కింగ్. పాకిస్తాన్తో సీజ్ ఫైర్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఆపట్లేదు. దే కెప్ట్ ఫైరింగ్ త్రూ అవుట్ మే అంతా ఫైర్ చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. అండ్ ద గవర్నమెంట్ నీడ్స్ టు బిల్డ్ బాంబ్ షెల్టర్స్ ఫర్ సివిలియన్స్ అంటిల్ నార్మల్సీ రిటర్న్స్. నార్మల్ లైఫ్ మళ్ళీ రిటర్న్ అయ్యేంత వరకు, వాళ్ళు ఆపేంత వరకు బాంబ్ షెల్టర్స్ బిల్డ్ చేయాలి. అంటే బాంబ్స్ వచ్చినా సరే వీళ్ళు బతికేలాగా, కొంచెం కాపాడేలాగా షెల్టర్స్ బిల్డ్ చేయాలి అని చెప్పి అంటున్నారు. సో అది ఎలాగో వర్కౌట్ అవ్వట్లేదు, సీజ్ ఫైర్ వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి కనీసం బాంబ్ షెల్టర్స్ అయినా బిల్డ్ చేయాలని చెప్పి అనడం జరుగుతుంది. సారీ, ఒక సెంటెన్స్ మధ్యలో మర్చిపోయాను. వెన్ షెల్స్ బిగిన్ రైనింగ్, విలేజర్స్ ప్యానిక్, లీవ్ దేర్ హోమ్స్ అండ్ రన్ ఫర్దర్ టు టెంపరరీ షెల్టర్స్. ఈ షెల్స్ అయితే ఎప్పుడైతే వీళ్ళు ఫైర్ చేస్తారో అక్కడ నుంచి అవి వస్తుంటాయో విలేజెస్ ఏమో ప్యానిక్ అయిపోతారు. ప్యానిక్ అంటే ఒక్కసారిగా టెన్షన్ అయిపోవడం, ఏం చేయాలో తెలియక గాబరైపోవడం, యాంగ్జైటీ, ఫియర్, ఇవన్నీ కాంబినేషన్ అనమాట. పరిగెడతారు, ఇంకా వాళ్ళ ఇల్లు వదిలేసి బయటికి పరిగెడుతుంటారు షెల్టర్స్కి. అందుకే అన్నారు దిస్ అడిషనల్ డిస్రప్షన్ టు లైఫ్ అండ్ ద ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ డైల్యూషన్. డైల్యూషన్ అంటే అర్థం ఏంటంటే మీకు చూడండి, కాన్సన్ట్రేటెడ్ యాసిడ్కి డైల్యూటెడ్ యాసిడ్కి డిఫరెన్స్ ఏంటి? కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ మన చేయి మీద వేసాం అనుకోండి కాలిపోతుంది. డైల్యూటెడ్ యాసిడ్ అంటే అంత ఎఫెక్ట్ ఉండదు. సో డైల్యూట్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క పవర్ తగ్గిపోతుంది, యాసిడ్ యొక్క పవర్ తగ్గిపోయింది. అలాగే డైల్యూషన్ ఆఫ్ ఆర్టికల్ 370 అంటే అర్థం ఏంటి? ఆర్టికల్ 370 కాశ్మీర్కి ఇచ్చిన పవర్స్ ఏవైతే ఉన్నాయో, ఎడిషనల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గిపోయాయి, డైల్యూట్ అయిపోయాయి అన్నది అనమాట. డైల్యూట్ అంటే టు లెసన్ ది ఇంపాక్ట్ ఆఫ్ అనమాట, టు లెసన్ ది ఆర్టికల్ పవర్ ఆఫ్ అనే మీనింగ్ వస్తుంది మీకు. కాన్సన్ట్రేటెడ్, డైల్యూటెడ్ అది గుర్తుపెట్టుకోండి, కెమిస్ట్రీలో వస్తుంది కదా, దాన్ని బట్టి మనం ఈజీగా దాన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. Unfortunately, aspects of relations with Pakistan in other spheres are in poor repair as well. పరిస్థితి ఎలా చూడండి, ఒక బార్డర్ దగ్గరే కాదు, పాకిస్తాన్తో మిగిలిన విషయాల్లో కూడా రిలేషన్స్ అనేవి బాగాలేవు. ఆస్పెక్ట్స్ ఆఫ్ రిలేషన్స్ విత్ పాకిస్తాన్ ఇన్ అదర్ స్పియర్స్ అంటే వేరే విషయాల్లో, వేరే రంగాల్లో కూడా దే ఆర్ ఇన్ పూర్ రిపేర్, బాగాలేవు, పరిస్థితి ఏమీ బాగాలేదు. ద 2 personnel ఫ్రమ్ ద ఇండియన్ మిషన్ ఇన్ ఇస్లామాబాద్ గోయింగ్ సడన్లీ మిస్సింగ్ ఫర్ ఎ వైల్ పాయింట్స్ టు ఫర్దర్ బ్రేక్ డౌన్ ఇన్ రిలేషన్స్. ఓకే, మిషన్ అంటే ఒక స్పెసిఫిక్ అసైన్మెంట్. ఇండియన్ మిషన్ అంటే ఇండియా అసైన్ చేసిన ఒక స్పెసిఫిక్ అసైన్మెంట్ కోసం పాకిస్తాన్లో ఉన్న ఇండియన్ డిప్లొమాటిక్ పర్సనల్ వాళ్ళు కొంతసేపు ఫర్ ఏ వైల్ కనిపించలేదు. ది వెంట్ సడన్లీ మిస్సింగ్, ఎక్కడికి వెళ్ళారు, ఏమైపోయారని టెన్షన్ పడే పరిస్థితి వచ్చింది. అండ్ దట్ పాయింట్స్ టు ఫర్దర్ బ్రేక్ డౌన్ ఇన్ రిలేషన్స్ మధ్యలో ఫర్దర్ బ్రేక్ డౌన్ అంటే ఇంకా పాడైపోవడం, రిలేషన్ అనేది ఇంకా చెడిపోవడం అనే దాన్ని ఇండికేట్ చేస్తుంది. It makes evident that India and Pakistan are unable to adhere to reciprocal protocols.
రిగార్డింగ్ స్టాఫ్ పోస్టెడ్ ఇన్ ద మిషన్స్. ఇట్ మేక్స్ ఎవిడెంట్ అంటే ఇట్ మేక్స్ ఇట్ ఆబ్వియస్. ఏంటది ఆ ఇన్సిడెంట్ అనేది బయటికి ఎవిడెంట్ అంటే ఆబ్వియస్ అని బయటికి కనిపిస్తుంది. ఇట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్, క్లియర్లీ సీన్, ఇట్ కెన్ బి క్లియర్లీ సీన్ అని అర్థం. ఇట్ మేక్స్ ఎవిడెంట్ దట్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఆర్ అనేబుల్ టు అడ్హియర్ అంటే స్టిక్ టు. ఇఫ్ యూ అడ్హియర్ టు సర్టెన్ రూల్స్ దట్ మీన్స్ యూఆర్ స్టికింగ్ టు ఇట్, అంటే ఫాలో అవుతున్నాం అని అర్థం. టు రెసిప్రోకల్ ప్రోటోకాల్స్ అని అర్థం ఏంటి? అఫీషియల్ ప్రొసీజర్స్ ఆర్ సిస్టమ్స్. అంటే ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా యాక్షన్స్కి ప్రతిదానికి ప్రోటోకాల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీఎం బయటికి వెళ్ళాలంటే అతని ముందు భద్రతా సిబ్బంది ఎంతమంది ఉండాలి, వెనకాల ఎంతమంది ఉండాలి, ఎన్ని కార్లు ఉండాలి, దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తారు. ఒక యూఎస్ ప్రెసిడెంట్ ఇండియాకి వచ్చారు, ఆయన్ని ఎవరు వెళ్ళి ఆహ్వానించాలి, ఆయనకి ఎక్కడ అకామిడేషన్ ఇవ్వాలి, ఎలా చూసుకోవాలి, రాష్ట్రపతి విందు ఎప్పుడు ఇవ్వాలి, అన్నింటికీ ప్రొసీజర్స్ ఉంటాయి. అలాగే డిప్లొమాటిక్ రిలేషన్స్, రెండు కంట్రీస్ మధ్యలో ఉన్న రిలేషన్స్ కూడా దెర్ ఆర్ సమ్ రెసిప్రోకల్ ప్రోటోకాల్స్. అంటే వాళ్ళ వైపు వాళ్ళని మనం ఎలా చూసుకోవాలి, మన వైపు వాళ్ళని వాళ్ళు ఎలా చూసుకోవాలి. అంటే పాకిస్తాన్ అంబాసిడర్స్ ఇండియాలో ఉంటారు, వాళ్ళు ఇండియా ఎలా ట్రీట్ చేయాలి. అలాగే ఇండియన్ అంబాసిడర్స్ పాకిస్తాన్లో ఉంటారు, వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి. దీస్ ఆర్ కాల్డ్ రెసిప్రోకల్. రెసిప్రోకల్ అంటే అర్థం ఏంటి? రెసిప్రోకేట్ అంటే అర్థం ఏంటి తెలుసా? టు రీపే ఇన్ కైండ్. అంటే నీకు ఎలా ఇచ్చారో తిరిగి అలా ఇవ్వడం. అంటే నువ్వు నాకు మర్యాద ఇస్తే నేను నీకు మర్యాద ఇస్తాను, నువ్వు నన్ను తిడితే నేను తిడతా, ఆ టైప్ అనమాట. సో ఇది కర్టసీకి సంబంధించింది. మీరు మమ్మల్ని ఎలా చూసుకుంటారో మేము మిమ్మల్ని అలాగే చూసుకోవడం అనేది. ఇక్కడ మీకు ఎలా తీసుకోవాలంటే రెసిప్రోకల్ అంటే ఏ సిస్టమ్ ఆఫ్ అగ్రిమెంట్ ఆర్ కర్టసీ ఆర్ రూల్స్ ఆర్ బేరింగ్, అంటే ఇద్దరికీ ఈక్వల్గా. అంటే మా పాకిస్తాన్ అంబాసిడర్స్ని ఇండియా ఎలా చూసుకుంటుందో ఇండియన్ అంబాసిడర్ని పాకిస్తాన్ అలాగే చూసుకోవాలి అని ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు, లేదా అగ్రిమెంట్ అనుకుంటారు. ఇవన్నీ రాయరు, కానీ ఉంటాయి, ప్రొసీజర్స్ ఉంటాయి, ప్రోటోకాల్స్ ఉంటాయి. వాటిని మనం రెసిప్రోకల్ ప్రోటోకాల్స్ అంటాం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. రెసిప్రోకేట్ అనే పదానికి మీనింగ్ ఎలా అర్థం చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి, వచ్చినప్పుడు మీరు బాగా మర్యాద చేశారు, చాలా బాగా మర్యాద చేశారు, వాళ్ళు చాలా తృప్తిగా ఎంత బాగా చూసుకున్నారు మమ్మల్ని అని చెప్పి అనుకున్నారు. వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. కొన్నాళ్ళ తర్వాత మీకు ఏదో అవసరం ఉండి మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళు మీరు ఇంతకుముందు చేసిన మర్యాదను బాగా గుర్తుపెట్టుకొని ఎంత బాగా చూసుకున్నారు, వాళ్ళ ఇంటికి వెళ్తే మనం అలా చూడకపోతే ఎలాగా అని చెప్పి మిమ్మల్ని కూడా అంతే బాగా చూసుకున్నారు అనుకోండి. దట్ మీన్స్ దే హ్యావ్ రెసిప్రొకేటెడ్ యువర్ యాక్షన్. మీరు వాళ్ళని చూసుకున్న మర్యాదని వాళ్ళు రెసిప్రొకేట్ చేశారు. అర్థమైందా? అలా తీసుకుంటాం. ఇంకో రకంగా తీసుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను రెసిప్రొకేట్కి. ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, మన వాళ్ళ వైపు కాల్పులు జరుపుతోంది, మనమేమి చేయకుండానే కాల్పులు జరుపుతోంది. ఇంకా మనం ఎందుకు ఊరుకోవాలి? మన వాళ్ళు కూడా తిరిగి కాల్పులు జరపడం మొదలుపెట్టారు. అప్పుడు ఏమంటాం? ఇండియా హ్యాస్ రెసిప్రొకేటెడ్ పాకిస్తాన్స్ యాక్షన్. అంటే నెగిటివ్కి వాడతాము, పాజిటివ్కి వాడతాము. అందుకే టు రీపే ఇన్ కైండ్ అంటాను. ఇక్కడ కైండ్ అంటే దయతో అని కాదు, ఎలా ఇస్తే అలా తిరిగి ఇవ్వడం. మర్యాదగా ఇస్తే తిరిగి మర్యాదగా ఇవ్వడం, నువ్వు కోపంగా వస్తే తిరిగి కోపంగా ఇవ్వడం, అవమానం చేస్తే తిరిగి అవమానం చేయడం. అండ్ దాట్ ఈస్ కాల్డ్ రెసిప్రొకేట్. ఇక్కడ రెసిప్రోకల్ ప్రోటోకాల్స్ అంటే అర్థం కూడా అదే. ప్రోటోకాల్స్ అంటే అఫీషియల్ ప్రొసీజర్స్ అన్నమాట. వాటిని కూడా ఫాలో అవ్వట్లేదు, రైట్? వాటిని కూడా సరిగ్గా ఫాలో అవ్వట్లేదు. రిగార్డింగ్ స్టాఫ్ పోస్టెడ్ ఇన్ ద మిషన్స్, అంటే వాళ్ళ స్టాఫ్ మన వైపు, మన స్టాఫ్. మిషన్ అంటే అర్థం ఏంటి? అన్ అఫీషియల్ ఎంగేజ్మెంట్, అన్ అఫీషియల్ అసైన్మెంట్, దాన్ని మనం మిషన్ అంటాం. వెదర్ ఆర్ నాట్ ఇట్ ఈస్ ఎ టిట్ ఫర్ టాట్ రియాక్షన్ ఫర్ ఇండియా హ్యావింగ్ ఎక్స్పెల్డ్ two Pakistan High Commission officials Abid Hussain Ahmed and Mohammad Tahir Khan on charges of espionage. India must take steps to ensure its diplomatic personnel are spared such harassment, which is always present and episodically on show. It's a very good sentence, student. Whether or not it is a tit for tat reaction. Tit for tat అంటే దెబ్బకి దెబ్బ అంటాం చూడండి, అలా అనమాట. Whether or not it is a tit for tat reaction for India having expelled two Pakistan High Commission officials. ఇండియా ఏం చేసింది? ఇద్దరు పాకిస్తాన్ హై కమిషన్ అఫీషియల్స్ని ఎక్స్పెల్ చేసింది. ఎక్స్పెల్ అంటే అర్థం ఏంటి? ఇండియా నుంచి తిరిగి పంపించేసింది. ఓకే, టు సెండ్ సమ్వన్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రీ. ఎక్స్పెల్ చేసింది. ఎందుకు? ఆన్ చార్జెస్ ఆఫ్ ఎస్పియనాజ్. చార్జ్ అంటే అర్థం ఏంటి? ఆరోపణలు. ఏంటి ఆరోపణలు? ఎస్పియనాజ్ అంటే స్పైయింగ్ చేస్తున్నారని. తెలుసు కదా, గూఢచర్యం చేస్తున్నారు వీళ్ళు. అంటే మన సీక్రెట్స్, మన ఇండియాకి సంబంధించిన సీక్రెట్స్ కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే ఆరోపణలతో పాకిస్తాన్ హై కమిషన్ నుండి ఇద్దరు ఆఫీసర్స్ని ఇండియా పంపించేసింది. దానికి టిట్ ఫర్ టాట్గా దెబ్బకి దెబ్బ, మీరు అలా చేశారు మా వాళ్ళని అనే రకంగా పాకిస్తాన్ చేస్తుందా అనేది ఒక క్వశ్చన్. వెదర్ ఆర్ నాట్ అనేది ఒక క్వశ్చన్ ఇక్కడ బేసికల్గా. అది అవ్వకపోని ఇండియా మస్ట్ టేక్ స్టెప్స్ టు ఎన్ష్యూర్ ఇట్స్ డిప్లొమాటిక్ పర్సనల్ ఆర్ స్పేడ్ సచ్ హరాస్మెంట్.
అది ఆ కారణం వల్ల అయ్యి ఉండొచ్చు, లేదా కారణం వల్ల కాకపోవచ్చు. కానీ ఇండియా ఎన్ష్యూర్ చేయాలి. దేన్ని ఎన్ష్యూర్ చేయాలి? ఇట్ మస్ట్ టేక్ స్టెప్స్ టు ఎన్ష్యూర్ ఇట్స్ డిప్లొమాటిక్ పర్సనల్. డిప్లొమాటిక్ అంటే దౌత్యం అంటాం చూడండి, దౌత్యవేత్తలు. డిప్లొమసీ అంటే దౌత్యం, ఫారెన్ రిలేషన్స్ అనమాట. రెండు కంట్రీల మధ్య రిలేషన్స్ని మెయింటైన్ చేయడాన్ని మనం డిప్లొమసీ అంటాం. దాన్ని మెయింటైన్ చేసేవాళ్ళని డిప్లొమాట్స్ అంటారు. డిప్లొమాటిక్ పర్సనల్ ఆర్ డిప్లొమాట్స్, దౌత్యవేత్తలు అంటాం. జనరల్గా ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, సివిల్ సర్వీసెస్ రాసిన తర్వాత ఇండియన్ ఫారిన్ సర్వీస్లోకి వెళ్ళే వాళ్ళు ఈ రోల్స్ ప్లే చేస్తూ ఉంటారు అన్నమాట. టు ఎన్ష్యూర్ ఇట్స్ డిప్లొమాటిక్ పర్సనల్ ఆర్ స్పేర్డ్ సచ్ హరాస్మెంట్ అంటే తెలుసు కదా, మనం అల్లరి పెట్టడం. స్పేర్ అంటే అర్థం ఏంటి? స్పేరిమ్ అంటే వదిలేయండి అంటాం కదా, కెన్ యూ స్పేరిమ్, వదిలేయండి అని చెప్పి అడగడం. ఇక్కడ ఏంటంటే అలాంటి హరాస్మెంట్ వాళ్ళకి లేకుండా అవాయిడ్ అని అర్థం. అవాయిడ్ అనే మీనింగ్ తీసుకోవచ్చు మీరు. పర్సనల్ ఆర్ స్పేర్డ్ సచ్ హరాస్మెంట్, అలాంటి హరాస్మెంట్ వాళ్ళకి లేకుండా. ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ హరాస్మెంట్, దాని మీనింగే స్పేర్. స్పేర్ అంటే ప్రివెంట్ ఫ్రమ్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ నెగిటివ్ రియాక్షన్ ఆర్ నెగిటివ్ హరాస్మెంట్, నెగిటివ్ పెయిన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది లేకుండా వాళ్ళని విడిచిపెట్టడాన్ని మనం స్పేర్ అంటాం. అంటే వాళ్ళకి ఆ పరిస్థితి రాకుండా ఇండియా స్టెప్స్ తీసుకోవాలి. అంటే ఇండియన్ డిప్లొమాటిక్ పర్సనల్ పాకిస్తాన్లో హరాస్ అవ్వకుండా ఇండియా స్టెప్స్ తీసుకోవాలని అర్థం. విచ్ ఈజ్ ఆల్వేస్ ప్రెజెంట్ అండ్ ఎపిసోడికల్లీ ఆన్ షో. ఆ హరాస్మెంట్ అనేది ఆల్వేస్ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, అండ్ ఎపిసోడికల్లీ ఆన్ షో. ఎపిసోడికల్లీ అంటే అర్థం ఏంటంటే అక్కరింగ్ ఎట్ ఇర్రెగ్యులర్ ఇంటర్వెల్స్, అప్పుడప్పుడు కనిపిస్తుంది అని అర్థం. కంటిన్యూస్గా అని కాదు, అప్పుడప్పుడు. ఇప్పుడు కనిపిస్తుంది, మళ్ళీ గ్యాప్ వస్తుంది, మళ్ళీ కనిపిస్తుంది, ఆ రకంగా అనమాట. ఎపిసోడికల్లీ ఆన్ షో. షో అంటే బయటికి కనిపించడం. బట్ విత్ న్యూఢిల్లీ స్టడీయస్లీ అవాయిడింగ్ ఎనీ సీరియస్ ఎంగేజ్మెంట్ ఈజ్ స్టాఫింగ్ ఇన్ పాకిస్తాన్ కమెన్సురేట్ విత్ ది వాస్ట్లీ shrunk bilateral రిలేషన్స్. దీన్ని అర్థం చేసుకుందాం. బట్ విత్ న్యూఢిల్లీ స్టడీయస్లీ అవాయిడింగ్. స్టడీయస్ అని చూడండి, స్టూడెంట్స్కి అంటారు కదా స్టడీయస్ స్టూడెంట్ అని, అంటే బాగా కష్టపడి చదువుతాడు అంటే విత్ ఎ లాట్ ఆఫ్ డెలిబరేట్ అటెంప్ట్ అండ్ లాట్ ఆఫ్ కేర్ఫుల్ కాన్సన్ట్రేషన్తో కష్టపడి వేరే విషయాలు ఆలోచించుకోకుండా కష్టపడి చేసే వాళ్ళని మనం స్టడీయస్ అంటాం, రైట్. బట్ విత్ న్యూఢిల్లీ స్టడీయస్లీ అవాయిడింగ్ ఎనీ సీరియస్ ఎంగేజ్మెంట్ అంటే సీరియస్గా కేర్ఫుల్గా ఈ గొడవలు పెట్టుకోవడం అనే విషయాన్ని అవాయిడ్ చేయాలని చెప్పి న్యూఢిల్లీ అంటే మన ఇండియా డిసైడ్ అయ్యింది. కేర్ఫుల్ అనే మీనింగ్ వస్తుంది అక్కడ స్టడీయస్లీ అంటే. కేర్ అంటే ఏదన్నా ఒక పనిని జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్గా చేస్తే మనం దాన్ని స్టడీయస్లీ అంటాం. ఇక్కడ కూడా అదే మీనింగ్ వస్తుంది. సో ఇండియా ఏ పని చేస్తుంది? అవాయిడ్ చేస్తుంది దేన్ని? ఎంగేజ్మెంట్, వాళ్ళతో గొడవ పెట్టుకోవడం అనేదాన్ని. ఎందుకంటే మనకి ఇప్పుడు పెద్ద సమస్య ఉంది, ఈ టైంలో ఇవన్నీ ఎందుకు అని చెప్పి ఇండియా దాన్ని అవాయిడ్ చేస్తుంది. ఇలాంటి టైంలో ఈజ్ ద స్టాఫింగ్ ఇన్ పాకిస్తాన్ కమెన్సురేట్ విత్ ద వాస్ట్లీ shrunk bilateral రిలేషన్స్. వాస్ట్లీ అంటే చాలా ఎక్కువ, shrunk అంటే అర్థం ఏంటి? shrink అంటే కుచించుకుపోవడం, ముడుచుకుపోవడం అని అంటాం కదా, shrink అయిపోయింది అంటాం. shrunk అంటే దానికి పాస్ట్ పార్టిసిపల్. వాస్ట్లీ shrunk చాలా ఎక్కువగా కుచించుకుపోయిన, తగ్గిపోయిన, డిక్రీజ్ అయిపోయిన, రెడ్యూస్ అయిపోయిన బైలేటరల్ రిలేషన్స్. బై అంటే టూ, లేటరల్ అంటే ద్వైపాక్షిక సంబంధాలు అంటారు తెలుగులో. మల్టీలేటరల్ అంటే తెలుసు కదా, ఒక కంట్రీ, రెండు కంట్రీలకు మోర్ దాన్ 2 కంట్రీస్ పార్టిసిపేట్ చేసి దాన్ని మల్టీలేటరల్ అంటారు. ఇప్పుడు సార్క్ కానీ, ఏసియాన్ కానీ, G7 కానీ, ఇవన్నీ మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్. అంటే మోర్ దాన్ 2 కంట్రీస్ ఉంటాయి. బైలేటరల్ డైలాగ్స్ అంటే రెండు కంట్రీల మధ్యలో, బైలేటరల్ రిలేషన్ అంటే రెండు కంట్రీల మధ్యలో. యూనిలేటరల్ అంటే ఏకపక్షంగా. ఇప్పుడు చూడండి, నేపాల్ ఏం చేసింది? వాళ్ళ మ్యాప్ని మార్చేసింది. కాలాపాని అనే ఏరియాని వాళ్ళ మ్యాప్లోనే చూపించేటట్టుగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసింది. అంటే వాళ్ళ రాజ్యాంగాన్ని సవరణ చేసి చూపించింది. దాన్ని ఏమంటాం? ఇట్స్ ఎ యూనిలేటరల్ డెసిషన్. ఎవరితో డిస్కస్ చేయలేదు, ఇండియాతో చర్చలు కూడా చేయకుండా చేసేసింది. యూనిలేటరల్, వాళ్ళంతా వాళ్ళే చేసేయడం అనమాట. బైలేటరల్ అంటే బై అంటే రెండు కదా, ద్వైపాక్షిక, తెలుగులో ద్వైపాక్షిక అంటాం. బైలేటరల్ రిలేషన్స్ అనేవి చాలా అంటే వర్స్ట్, పరిస్థితులు బాగాలేవు, ఇండియాకి పాకిస్తాన్కి మధ్య రిలేషన్స్ చెడిపోయాయి. ఇలా చెడిపోయిన రిలేషన్స్కి తగ్గట్టుగా మన స్టాఫ్ ఉండాలి తప్పితే ఎందుకు ఎక్కువ స్టాఫ్ అక్కడ? కమెన్సరేట్ అంటే అర్థం ఏంటి? ఇన్ ప్రపోర్షన్ విత్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ యూ గెటింగ్ శాలరీ కమెన్సరేట్ విత్ యువర్ టాలెంట్ అండ్ ఎఫర్ట్ అన్నారనుకోండి. నీ టాలెంట్కి, నీ కష్టానికి తగిన శాలరీ నీకు వస్తుందా? తగిన అనే మీనింగ్ అనమాట. కమెన్సురేట్ విత్ అంటే తగిన, అర్థమైందా? తగిన అనే మీనింగ్ వస్తుంది. సిమిలర్గా ఇప్పుడు మీరు తీసుకుంటే పాకిస్తాన్కి ఇండియాకి మధ్య రిలేషన్స్ బాగాలేవు. మరి బాగలేని రిలేషన్స్ రిఫ్లెక్ట్ చేసేలాగా మన స్టాఫ్ తక్కువ ఉంటే సరిపోతుంది. ఎందుకు అంతమంది పాకిస్తాన్లో? అందుకే అంటున్నారు, ఈజ్ ద స్టాఫింగ్ ఇన్ పాకిస్తాన్
కమెన్సరేట్ విత్ ది వ్యాస్ట్లీ shrunk bilateral రిలేషన్స్. ఇలా పాడైపోయిన రిలేషన్స్కి తగ్గట్టుగా స్టాఫ్ ఉండాలి. ఎంతమంది అవసరం లేదు. అసలే ఇప్పుడు కోవిడ్-19 ఉంది. ఈ టైంలో ఎందుకు వాళ్ళకి కూడా రిస్క్, పాకిస్తాన్ వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తారో అనే భయాలు వస్తున్నాయి. అది ఆ క్వశ్చన్కి మీనింగ్ అది. యాజ్ ద పాండమిక్ రేజెస్, పాండమిక్ ఏమో రేజ్ అవుతుంది, పెరుగుతుంది బాగా. విత్ ట్రావెల్ కర్బ్స్, ప్రయాణానికి నియంత్రణలు ఉన్నాయి. కర్బ్స్ అంటే రెస్ట్రిక్షన్స్, నియంత్రణలు. అండ్ రెడ్యూస్డ్ ఫేస్ టు ఫేస్ ఆపర్చునిటీస్, ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడే ఆపర్చునిటీస్ ఎలాగూ లేవు. ఇప్పుడు అక్కడ ఉన్నా సరే ఎవరు ఇప్పుడు చేయట్లేదు, అన్ని వీడియో కాన్ఫరెన్సింగ్లో చేస్తున్నారు మీటింగ్స్ అన్నీ కూడా. ఇట్ మైట్ బి ప్రుడెంట్ టు టెంపరీ లిమిట్. ప్రుడెంట్ అంటే అర్థం ఏంటి? కీపింగ్ అంటే మన ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని చేసే యాక్షన్స్ని మనం ప్రుడెన్షియల్ యాక్షన్స్ అంటాం. ప్రుడెంట్ అంటే కీపింగ్ ఫ్యూచర్ ఇన్ మైండ్. అర్థమైందా? ఇట్ మైట్ బి ప్రుడెంట్ టు టెంపరీలీ మెయింటైన్ ఓన్లీ essential mission staff in Pakistan till India is able to obtain trust and stability in the ties. ఓకే, ఇద్దరి మధ్య రిలేషన్స్లో స్టెబిలిటీ వచ్చేంత వరకు, అంటే స్టేబుల్ అయ్యేంత వరకు ఓన్లీ ఎసెన్షియల్ స్టాఫ్ని మాత్రమే పాకిస్తాన్లో మెయింటైన్ చేయడం అనేది ప్రుడెంట్ అని అర్థం అనమాట. అది కొంచెం తెలివైన పని లేదా ప్రుడెన్షియల్ యాక్షన్. ప్రుడెంట్ అని చెప్పి అర్థం. ప్రుడెంట్ అని చెప్పాను కదా. సో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే పరిస్థితులు బాగాలేవు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఆ యాక్షన్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది అని చివరి సెంటెన్స్ చెప్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.